157వ శ్లోకం. ముకుంద ముక్తి నిలయ మూల విగ్రహరూపిణి భావజ్ఞ భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని. ఈ శ్లోకంలోని మొదటి నామము ముకుంద. ఇది 3 అక్షరాల నామము. ఇది 838వ నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముకుందాయై నమః అని చెప్పాలి. ముకుంద అంటే ముకుందుని రూపము. సృష్టి లీనమైనప్పుడు ఉండే స్థితిని పరబ్రహ్మగాను, పరమాత్మగాను, సృష్టి బయల్పడినప్పుడు పరాప్రకృతి అని లేదా ముకుంద అని చెప్పవచ్చును. దేశ కాలాత్మక నామరూపాత్మక సృష్టి స్వరూపిణి ముకుంద అంటారు. ముక్తినిచ్చేవాడు ముకుందుడని వ్యుత్పత్తి అర్థము. అమ్మవారు కూడా ముకుందినిలాగే ముక్తినిస్తుంది. సృష్టి స్వరూపిణేగాక పోషకత్వాన్ని కూడా నిర్వహిస్తుంది. అందుకే అమ్మవారు ముకుంద అనే పేరుతో కూడా పిలువబడుతుంది. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, దేశ కాలాత్మక నామ రూపాత్మక సృష్టి స్వరూపుడైన ముకుంద నామసూచితమైనది. 2, ముక్తిని ప్రసాదించినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము ముక్తి నిలయ. ఇది 839వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు ముక్తి నిలయాయై నమః అని చెప్పాలి. ముక్తి అంటే ముక్తికి అంటే మోక్షమునకు, నిలయ అంటే నిలయమైనది. ముక్తులలో ప్రధానంగా 4 రకాలు చెబుతారు. అవి సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్యాలు. ఈ 4 రకాల ముక్తులకు అమ్మవారు నెలవైనది. ఈ 4టిలో ఏ రకమైన ముక్తినైనా అమ్మవారు ప్రసాదించగలదు. లేదా ఈ 4 రకాల ధ్యేయాల ద్వారా అమ్మవారు ప్రసన్నమై ఆ ధ్యేయ స్థితిలోనే కలగచేస్తుంది. అన్ని రకాల ముక్తులకు నెలవైనది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని తర్వాతి నామము మూల విగ్రహ రూపిణి. ఇది 840వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మూల విగ్రహ రూపిణ్యై నమః అని చెప్పాలి. మూల అంటే మూల కారణమునకు, విగ్రహ రూపిణి అంటే రూపముగా ఉన్నది. ఈ సమస్త విశ్వానికి మూల కారణము పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మకు సగుణ రూపమే కాబట్టి అమ్మవారు మూల విగ్రహ రూపిణి. విగ్రహ పదాన్ని వి+ గ్రహము అని విడదీస్తే వి అంటే వియదాది పంచభూతాలను, గ్రహ అంటే పట్టుకునేది, అంటే సృష్టికి కావలసిన రూపాలు తయారు చేయడానికి పంచభూతాలను వినియోగించేది. వినియోగిస్తే గ్రహం విగ్రహం అవుతుంది. ఏ రకమైన ఆకారంలో ఉండి ఏ పరిమాణంలో ఉన్న విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికమైన అచ్చు ఒకటి ఉండి తీరాలి. ఆ ప్రాథమికమైన అచ్చుని మూల విగ్రహము అనాలి. ఈ మూల విగ్రహము ఆకార పరిమాణాల్లో ఉంటుంది. ఆ ఆకార పరిమాణాలు అమ్మవారి లక్షణాలు కాబట్టి ప్రతి విగ్రహానికి మూలభూతమైన కారణ విగ్రహము అమ్మవారే అవుతుంది. ఈ నామానికి ఈ విధమైన 3 అర్థాలు చెప్పవచ్చును. 1, బ్రహ్మ యొక్క సగుణ రూపము. 2, సృష్టిలో వివిధ రకాల రూపాలను తయారు చేయడానికి అవసరమైన ఆకాశాది పంచభూతాలను గ్రహించున్నది. 3, ఏ రకమైన విగ్రహాన్ని తయారు చేయడానికైనా ప్రాథమికంగా ఉండే అచ్చులు మౌళ్ళు రూపము. ఈ శ్లోకంలోని తర్వాతి నామం భావజ్ఞ. ఇది 841వ నామము. ఇది 3 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భావజ్ఞాయై నమః అని చెప్పాలి. భావ అంటే భావములు, జ్ఞ అంటే తెలిసినది లేదా తెలుసుకొనున్నది. ఇతరుల మనస్సులలోని భావాలు తెలుసుకోవడం పెద్ద గొప్ప కాదు. కానీ ఎందుకు తెలుసుకుంటున్నాము అన్నదాని సమాధానాన్ని బట్టి మనకది ఫలాన్ని ఇస్తుంది. ఒకడి మనస్సులోనివి గ్రహించే వాడికి, ఒకరి ఉత్తరాలు చించి చదివేవాడికి ఏమీ భేదము లేదు. మనకున్న అభిప్రాయాలను మనకు కవచకుండలాల్లాంటివి. తీగ ద్వారా టెలిఫోను పనిచేసినట్లు మనకున్న అభిప్రాయాల ద్వారా మన మీద చేతబడులు పనిచేస్తాయి. వీళ్ళ మీదే కాదు, మనకు తెలుసు కనుక మనకెవ్వరూ అపకారం చెయ్యలేరు అని గర్వపడే వారి మీద కూడా పనిచేయవచ్చు. ఈ క్షుద్ర శక్తులను మోసపోకూడదు, వాటిని తిట్టకూడదు కూడా. అసలు ఉన్నది ఒకటే దేవత. క్షుద్ర దృష్టితో పిలిస్తే వీడు క్షుద్రుడవుతాడు, లేకపోతే మహానుభావుడవుతాడు. భావము, అభిప్రాయము ఇవి 2 వేరువేరు అర్థాలు కలిగినవి. భావము మనకు ఎక్కువగా రైటు అనిపించేది, అభిప్రాయము మన ఆవేశంతో కలిసి ఉండేది. మనకు సన్నిహితుణ్ణి చూసినప్పటికీ స్థితిలో కలిగేది భావము. మనం చూసిన కొత్త వ్యక్తిపై కలిగేది అభిప్రాయం. ఎండబెట్టిన విత్తనాలు నానబెడితే అవి తిరిగి పూర్వం ఉండే వాటిలా రావచ్చు. అదే విషయము అభిప్రాయంలో జరిగితే అది భావన అవుతుంది. భావన భౌతిక కక్ష్య కన్నా
శక్తి కక్షలో ఎక్కువ పనిచేస్తుంది. శక్తి కక్ష మీద కన్నా మానసిక కక్ష మీద ఇంకా బాగా పనిచేస్తుంది. మానసిక కక్ష మీద కన్నా సంకల్ప కక్ష మీద మరీ బాగా పనిచేస్తుంది. సంకల్ప కక్షలో వర్తించేది మోక్ష ధర్మము కాబట్టి మోక్ష ధర్మాన్ని కలుగజేయడానికి భావన అవసరము. ఈ భావనను కలగజేసేది కూడా అమ్మవారే. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, భావనలను తెలిసినది లేదా తెలుసుకున్నది. 2, భావన చేత తెలియబడినది. ఈ శ్లోకంలోని తర్వాతి నామము భవరోగగ్ని. ఇది 842వ నామము. ఇది 5 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవరోగజ్ఞై నమః అని చెప్పాలి. భవ అంటే జనన మరణ చక్ర భ్రమణ సంసారమనడి. రోగ అంటే క్లేశములను వ్యాధులను, గ్ని అంటే పోగొట్టున్నది. భవనాశిని అన్న 175వ నామ వివరణ కూడా ఇక్కడ మనము చదువుకోవచ్చు. భవము అంటే పుట్టుక కాబట్టి భవరోగము అంటే పుట్టుకతో ముడిపడి ఉండే జనన మరణ చక్ర భ్రమణ సంసార యాత్రా క్లేశమని చెప్పుకోవాలి. ఈ విధమైన భవ నిర్బంధ యాత్రను లేకుండా చేస్తుంది అమ్మవారు. అంటే జన్మ లేకుండా చేస్తుందని చెప్పవచ్చు, లేదా భవ సంబంధమైన రోగాలను కుదురుస్తుందని చెప్పవచ్చును. జన్మనెత్తిన మనుష్యులకు వచ్చే రోగాలు 2 రకాలు. దేహానికి సంబంధించినవి ఒక రకమైతే మనస్సుకు సంబంధించినవి 2వ రకము. దేహానికి సంబంధించిన రోగాలని, మనస్సుకు సంబంధించినవి భవరోగాలని సాధారణంగా అంటారు. దేహానికి వచ్చే రోగాలు అంటే తలనొప్పి, కాళ్ళనొప్పులు, అజీర్ణము, మలబద్ధము మొదలగునవి సాధారణంగా మందులు వాడితే తగ్గుతాయి. మనస్సుకు సంబంధించిన భవరోగాలు ఉదాహరణకి అసూయ, ద్వేషము, అనుమానము, గర్వము, మిడిసిపాటు మొదలగునవి. ఇవి అజ్ఞానం వల్ల వచ్చే మరికొన్ని. ఇవి మందుల వల్ల సాధారణంగా తగ్గవు. ఇటువంటి భవరోగాలకు మందు అమ్మవారి అనుగ్రహమే. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, జనన మరణ చక్ర భ్రమణ క్లేశమును పోగొట్టున్నది. 2, దైహిక మానసిక రోగాలను పోగొట్టున్నది. ఈ శ్లోకంలోని చివరి నామము భవచక్ర ప్రవర్తిని. ఇది 843వ నామము. ఇది 8 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు భవచక్ర ప్రవర్తిన్యై నమః అని చెప్పాలి. భవ అంటే భావమయమైన మహాశక్తి చేత, చక్ర అంటే సంసార చక్రమును, ప్రవర్తిని అంటే ప్రవర్తింపచేయునది. అమ్మవారు ఒక్కసారి భావన చేసి వదిలిపెడితే ఈ భవచక్రము దానంతరదే తిరుగుతూ ఉంటుంది. మధ్యలో ఏమీ కల్పించుకోనక్కర్లేదు. చక్రంలో ఇరుక్కున్న వాళ్ళే వాళ్ళ ప్రవర్తన మూలంగా అలా ఈ చక్రంలో తిరుగుతూ ఉంటారు. జీవ వ్యవస్థకే కాకుండా అన్ని రకాల వ్యవస్థలకు ఈ చక్రం వర్తిస్తుంది. కాలాత్మకంగా రాత్రి, పగలు, శుక్ల కృష్ణపక్షాలు, మాసాలు, సంవత్సరాలు, యుగాలు, మన్వంతరాలు, కల్పాలు, జ్యోతిష్టమ అగ్నిష్టమాది చక్రాలు, గుణాత్మకంగా సత్వరజస్తమో గుణాలు, ప్రాదేశాత్మకంగా పరమాణు గ్రహ గోళ తారకాదులు, బ్రహ్మాండాలు, జీవపరంగా జనన మరణ జాగత్ స్వప్న సుస్వప్త వ్యవస్థలు మొదలైన అన్ని వ్యవస్థల యందలి నిరంతర చక్ర భ్రమణాన్ని ప్రవర్తింపచేసే అమ్మవారి పేరు భవచక్ర ప్రవర్తిని. భవ అంటే శివుడని కూడా ఒక అర్థం ఉంది. కాబట్టి భవచక్రం అంటే శివునికి సంబంధించిన చక్రము అని అర్థం వస్తుంది. భవచక్రం విడిగా వేరే ఉండదు. శ్రీచక్రంలోని భూపుర, షోడశదళ, అష్టదళ బిందువులు ఈ 4 శివచక్రం క్రిందికే వస్తాయి. మిగిలినవి శక్తి చక్రాలు. ఈ 2 సమన్వయమే శ్రీచక్రము. భవచక్రంతో కూడిన ఈ శ్రీచక్రాన్ని ప్రవర్తింపచేస్తుంది కాబట్టి అమ్మవారు భవచక్ర ప్రవర్తిని. ఈ నామానికి ఈ విధమైన 2 అర్థాలు చెప్పవచ్చును. ఒకటి, భవ సంబంధమైన చక్ర భ్రమణ వ్యవస్థలన్నింటినీ ప్రవర్తింపచేయునది. 2, శివచక్రముతో కూడిన శ్రీచక్రమును ప్రవర్తింపచేయునది అని ఈ నామానికి అర్థాలు.